హాయ్ హలో అండి. ధృతి 4th బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేశాను, ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఫోటోషూట్ కోసం ఎలా అయితే చేశాను, ఆ రోజు బర్త్డే ఎలా జరిగిందో నేను ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు అనమాట. ఇవి మేమైతే ఫోటోషూట్ కోసం తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఇందులో ధృతి బర్త్డే కానీ వెనకాల బ్యానర్ కానీ టాయ్స్ కానీ ఏ దాని గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ హౌ ఫ్యాబ్యులస్లీ ఫోటోషూట్ వాజ్ టర్న్డ్ అవుట్. దిస్ ఈస్ ఫెంటాస్టిక్ అనమాట. ఐ నో పిల్లలతో మనము బయట ఎక్కడో తీసుకునే దానికంటే కూడా దిస్ వాజ్ మేము మా అపార్ట్మెంట్లో వెనకాల బ్యాక్ సైడ్ మాకు కొంచెం గ్రీనరీ ఉంటుంది అనమాట, అక్కడే ప్లాన్ చేసుకున్నాము. అండ్ దెన్ నైట్ ఐ హ్యావ్ విజ్డ్ ఫస్ట్ అనమాట. పాతది చీకటిగా ఉండడం వల్ల లైట్ వేస్తే తను వేస్తుంది అనేసి నేను వేయలేదు. ఫస్ట్ బర్త్డే ధృతిశ్రీ రా, ఇటు చూడు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. కానీ ఇప్పుడు తినద్దు, రాత్రంతా తగ్గుతానే ఉన్నావు. ఓకే, ఏంట్రా అది? అబ్బో, ఫ్రంట్ చూడు, బ్యాగ్ చూసే. దాంట్లో ఈ పక్క కూడా తీయాల్సి నువ్వు. మైక్ అంటాను కదా, మైక్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఈరోజు సాగు కొట్టానని మైక్లో అనౌన్స్ చేసి నువ్వు అందరినీ. ఓకే, తెలుసుందా? చెప్పు. పెట్టే ఉంది, నువ్వు మాట్లాడు. హలో, మై నేమ్ ఇస్ చెప్పు. ఇదేమిటమ్మా మాయ పాడు. ఇట్లా చూడరా. ఓకే చెప్పు. మై టీచర్ నేమ్ మనీ ఇస్తే అస్సలు తనకి ఇంట్రెస్టే లేదనమాట. ఫస్ట్ ఇచ్చింది ఏదే అది, కానీ దాన్ని అసలు పట్టించుకోలేదన్నమాట. ఈ మైక్ అంటే తనకు చాలా ఇష్టము. ముందు రోజే అడుగుతూ ఉన్నిందనమాట. సరే ఎలా అయినా సరే తనకి ఇవ్వాలి అని అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి, ఆ గన్ అంటే చాలా ఇష్టం తనకి. ఏదో యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉన్నిందనమాట, అలా కొట్టే గన్, హోలీ గన్ అయితే బాగుంటుంది అనేసి. అన్నీ తనకి చాక్లెట్స్ అన్నా ఇష్టమే, ఆ కిస్సెస్ చాక్లెట్స్ అంటే. సో ఆ 4 తనకి ఇష్టమైనవి అయినప్పటికీ చాలా ఎంజాయ్ చేస్తాను. ఎంత దూరం పోతా ఎలా చిలిపి చేస్తాను, మొత్తం తడిపేసి. నీకు ఎక్కువ పోయాలా? సరే, డ్రెస్ అంతా పాడైపోతుంది. ఆరోగ్యాలు బాగా చదువుకోవాలా, హ్యాపీగా ఉండాలి ధృతి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ రా కన్నమ్మా.
ఇంకా ఇంకెక్కడ పడతాయి ఆఫ్ చేయండి అంకుల్ అది. స్నానం చేయించేసి ఇంకా ఫస్ట్ మేము అక్షింతలు వేసి ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు మా అమ్మ నాన్న అత్త మామ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర కూడా వేయించామన్నమాట. అక్షింతలు వేయించి ఇంకొకటేసారి గుడికి వెళ్ళి గుడిలో ప్రసాదం కూడా ఇవ్వాలి అని చెప్పేసి చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. అండ్ దెన్ వాళ్ళకి స్కూల్ ఉంది యాక్చువల్గా. ఆ రోజు అయితే స్కూల్కి అయితే పంపలేదు. బట్ దెన్ తనకి ఇవ్వడానికి వెళ్ళాను. మిల్క్ది ఉంటుంది కదా, తనకి ఇష్టం అనమాట. అండ్ దెన్ స్కూల్కి వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. ఆ పిల్లలు పాపం స్కూల్లో అయితే అసలు వాళ్ళని తినేవారు కానీ ఎలా ఉంటున్నారో ఏంటో పాపం. చాలా కంట్రోల్ చేసుకొని అడగలేదు పిల్లలు. పాపం పాపం అనిపించింది నాకే. మామూలుగా పెద్దవాళ్ళే ఉండలేరు, అలాంటిది పాపం ఎవ్వరు కానీ అడగలేదు. ఎందుకంటే మేబీ వాళ్ళు ట్రైన్ అయ్యారేమో. మంచిగా కేక్ కట్ చేసి ధృతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. యాక్చువల్గా మా ప్లాన్ అయితే బయట ఎక్కడికన్నా వెళ్ళి రిసార్ట్లో కేక్ కట్ చేద్దాంలే అని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. కానీ తను ఎప్పటి నుంచో అడుగుతుందన్నమాట, లేదమ్మా నాకు స్కూల్లో కావాలి, ఇంట్లోనూ అందరూ వచ్చి నాకు గిఫ్ట్స్ ఇవ్వాలి అని అడిగేది. సో వీ ప్లాన్డ్ ఇన్ దిస్ వే. తనైతే చాలా సూపర్ హ్యాపీ అనమాట. అండ్ దెన్ వీఆర్ ఆల్సో హ్యాపీ అండి. తను హ్యాపీగా ఉంటే పేరెంట్స్గా మనకు కూడా తనకు నచ్చినట్టు చేసినందుకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. ఓకే. సో అండ్ దెన్ ఫస్ట్ ఇంకా అక్కడ ఇచ్చేసి ఇంకా గుళ్ళో టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ప్రసాదం అందరికీ పంచేసి నేను పాయసం చేసుకెళ్ళాను అనమాట. అండ్ దెన్ అక్కడ పాప బర్త్డే థర్స్డే వచ్చింది కాబట్టి అక్కడ అన్నప్రసాదం కూడా చేస్తారనమాట. చాలా బాగుంది. నేను మార్నింగ్ నుంచి ఫాస్ట్ ఉన్నాను అనమాట. ఫాస్ట్ కూడా బ్రేక్ చేశాను అక్కడ ఫుడ్ తినేసి. సో చాలా చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఈ టెంపుల్లో. ఎవ్రీ థర్స్డే అక్కడ అన్నప్రసాదం చేస్తారు. అక్కడ చాలామంది కూడా వస్తూ ఉంటారనమాట తినడానికి. చాలా బాగుంది. దెన్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అనమాట తను వచ్చింది. ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట ధృతి. వాళ్ళు వచ్చారనేసి. యాక్చువల్గా వాళ్ళు ఊరు వెళ్ళాలన్నమాట. అయినా కానీ వాళ్ళని చూసుకొని రావటం షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. దెన్ అలా ధృతి స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్తోనూ అండ్ దెన్ గుళ్ళో చాలా హ్యాపీగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునింది అనమాట. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.